స్టూడెంట్స్ ఈ సంవత్సరం అంటే 2026 ఇంటర్మీడియట్ మోడల్ పేపర్ మారిందని మీకు తెలుసు. ఇందులో ఎక్స్ట్రాగా 1 మార్క్ క్వశ్చన్స్ యాడ్ చేశాడు. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ అన్ని ఎలా ఇస్తారనేది ముందు వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎవరైనా చూడకపోతే ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇచ్చాను, ఫస్ట్ అది చూడండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేయబోతున్నానంటే ఫస్ట్ లెసన్ ఏంటది? ఫస్ట్ లెసన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాప్టర్ 1. ఈ లెసన్లో 1 మార్క్స్ క్వశ్చన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 మార్క్స్ 2 మార్క్స్ అయిపోయిన తర్వాత అప్పుడు 4 మార్క్స్ 8 మార్క్స్ అనమాట. నేను ఫస్ట్ 1 మార్క్స్ క్వశ్చన్ మీదనే ఫోకస్ పెడుతున్నాను. ఈ 1 మార్క్స్ క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అలానే ఫిలప్ ది బ్లాంక్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇంకా ఏముంటాయి ఇక్కడ 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో 3 రకాలైన క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట 1 మార్క్ క్వశ్చన్స్లో. మీరు కేర్ఫుల్గా చూడండి. ఇవన్నీ కూడా ఆన్సర్ చేద్దాం మనం. ఈ ప్రాక్టీస్ అనేది మనకు ఉపయోగపడుతుంది, మీరు నేర్చుకోవాలి. పాస్కల్ ఈజ్ ది యూనిట్ ఆఫ్, పాస్కల్ అనేది ప్రెషర్కి యూనిట్, ఎస్ఐ యూనిట్ అనమాట. కాబట్టి పాస్కల్ అనేది దేనికి యూనిట్ అంటే ప్రెషర్. When the number 0.46508 is reduced to 4 significant figures, then it becomes. అసలు ఈ నెంబర్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే, పాయింట్కు రైట్ సైడ్ ఉంది చూసారా, పాయింట్కు రైట్ సైడ్ ఉండే 0 అనేది సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏమేంటంటే 46508 అంటే 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. దీన్ని ఏం చేస్తున్నాడు, ఏం చేయమంటున్నాడు అంటే 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్కు తగ్గించమంటున్నాడు. అప్పుడు ఈ చివర్లో ఉండే 8ని తీసేద్దాం. అలా తీసేసేటప్పుడు ముందు ఉండే డిజిట్కి 1 యాడ్ చేయాలని మీకు తెలుసు, ఎందుకంటే ఇది 5 కంటే పెద్దది కదా. ఒకవేళ 5 కంటే చిన్నది కనుక అయితే అసలు ఏమి యాడ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉందనుకో, అప్పుడు ముందు ఉండే డిజిట్కి ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. ఇది 5 కంటే పెద్ద నెంబర్ కాబట్టి ముందు ఉండే డిజిట్కి ఒక్కటి యాడ్ చేయాలి. అప్పుడు 0.04651 అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్ని మనం 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్కు తగ్గించేసాం, ఎందుకని పాయింట్ తర్వాత ఉండే 0 కౌంటబుల్ కాదు కదా. ఇంకా 4651 అవే సిగ్నిఫికెంట్ ఫిగర్స్, రైటేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ నో డైమెన్షన్స్? యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, స్ట్రెస్, వీటిల్లో దేనికి డైమెన్షన్స్ లేవు అని అడిగాడు అనమాట. అసలు అవి ఏమేంటో మనకు తెలిస్తే డైమెన్షన్స్ దేనికి ఉన్నాయో చెప్పొచ్చు. ఫస్ట్ యాంగులర్ వెలాసిటీ కదా, దీనికి ఒమేగా, దీనికి ఏంటి యాంగిల్ బై టైం. యాంగిల్కి ఏమో ఏం లేవు, కానీ టైంకు మాత్రం టీ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా దీని డైమెన్షనల్ ఫార్ములా T⁻⁻1 కాబట్టి యాంగులర్ వెలాసిటీ కాదు. యాంగులర్ యాక్సిలరేషన్, దాన్ని ఆల్ఫా అంటారు, దానికి d⁻dt², అప్పుడు దానికి T⁻⁻2 వస్తుంది, అది కూడా కాదు. యాంగులర్ డిస్ప్లేస్మెంట్, దీన్ని L = r అనే ఫార్ములా ఉంది. ఆర్క్ రేడియస్ ఇంటూ యాంగిల్ అని. అప్పుడు θ ఏమవుతుంది L/r కదా ఏది. θ అంటేనే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అప్పుడు దానికి న్యూమరేటర్లో లెంగ్త్ ఉంది కాబట్టి L, డినామినేటర్లో రేడియస్ అన్నా కూడా L. కాబట్టి దీనికి డైమెన్షన్స్ లేవు, m⁻0, L⁻0, T⁻0. ఇక్కడ డైమెన్షన్స్ లేని ఫిజికల్ క్వాంటిటీ యాంగులర్ డిస్ప్లేస్మెంటే. మళ్ళీ స్ట్రెస్ అంటే వేరు, స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, దానికి డైమెన్షన్స్ ఉన్నాయి. సో మన ఆన్సర్ ఏంటంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్, మెన్షన్ సేమ్ డైమెన్షన్స్ ఇన్ ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ టార్క్ అండ్ యాంగులర్ మొమెంటం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలా రాయాలంటే టార్క్కి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి, యాంగులర్ మొమెంటానికి కూడా డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. అప్పుడు కానీ రెండిట్లో ఏవి సమానంగా ఉందో మనకు తెలియదు అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ టార్క్ రాస్తా. టార్క్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, అది టార్క్ అంటే. మరి యాంగులర్ మొమెంటానికి ఏంటి,
ఆర్ ఇంటూ పి అంటే రేడియస్ ఇంటూ లీనియర్ మొమెంటం బై టైం. అప్పుడు రేడియస్ అంటేనేమో ఎల్, లీనియర్ మొమెంటానికి mlt పవర్ -1 బై టైం. అప్పుడు ఏమొచ్చింది నాకు ఓవరాల్గా ఇక్కడ ml² t పవర్ -2 అని వచ్చిందనమాట. ఓకేనా, ఇది డైమెన్షనల్ ఫార్ములా. యాంగులర్ మొమెంటం అంటే ఎల్ కదా, దానికి ఆర్ ఇంటూ పి, రేడియస్ ఇంటూ లీనియర్ మొమెంటం. అప్పుడు దానికి ఏమొస్తుంది ఎల్ అంటే రేడియస్కి ఏమో ఎల్ రాసా, పి అంటే లీనియర్ మొమెంటానికి mlt పవర్ -2, mlt పవర్ -1 -2 కాదు, అప్పుడు ml² t పవర్ -1. ఇప్పుడు ఈ రెండింటిని కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెండిట్లో సేమ్ డైమెన్షన్స్ ఉన్నది. మాస్కి దీనికి డైమెన్షన్ ఎంత అంటే 1, దీనికి కూడా 1. సో మాసు లెంగ్త్ ఈ రెండిటికి సేమ్ డైమెన్షన్స్, టైం మాత్రం డైమెన్షన్స్ మారినాయి. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే టార్క్కు యాంగులర్ మూమెంటానికి రెండిటికి డైమెన్షనల్ ఫార్ములాలు రాసుకున్నా నేను. అప్పుడు నాకు ఏమని వచ్చిందంటే మాస్ డైమెన్షన్స్ సేమ్, లెంగ్త్ డైమెన్షన్ సేమ్ అని వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే మాస్ అండ్ లెంగ్త్. అలా నిదానంగా రాసుకోవాలి. నెక్స్ట్, ది వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ వ్యారీస్ విత్ టైమ్ యాజ్ v = at² + bt + c, దెన్ డైమెన్షనల్స్ ఆఫ్ cr. అంటే వెలాసిటీకి ఏ డైమెన్షన్స్ ఉంటాయో at² కూడా అవే డైమెన్షన్స్ ఉంటాయి. వెలాసిటీకి ఏ డైమెన్షన్స్ ఉంటాయో బీటీకి కూడా అవే డైమెన్షన్స్ ఉంటాయి. వెలాసిటీకి ఏ డైమెన్షన్స్ ఉంటాయో సికి కూడా అదే డైమెన్షన్స్ ఉంటాయి. ప్రిన్సిపుల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ అనే ఒక ప్రిన్సిపుల్ ఉంది. ఆ ప్రిన్సిపుల్ ప్రకారం చెప్తున్నా నేను. సో ఇప్పుడు వి డైమెన్షన్స్ ఏంటో సి డైమెన్షన్స్ కూడా అవే. వి అంటే వెలాసిటీ కదా, దాని డైమెన్షనల్ ఫార్ములా lt పవర్ -1 కదా. సో సికి కూడా lt పవర్ -1. నెక్స్ట్, which of the following equation is dimensionally correct? ఇప్పుడు వీటిలో ఏది డైమెన్షనలీ కరెక్ట్ అనేది ఎలా చెప్పాలంటే LHS సైడ్ ఉండేదానికి డైమెన్షనల్ ఫార్ములా రాసుకోవాలి, RHS సైడ్ ఉండేదానికి కూడా డైమెన్షనల్ ఫార్ములా రాసుకోవాలి. ఆ రెండు వైపులా డైమెన్షనల్ ఫార్ములాలు సమానంగా ఉంటే అది డైమెన్షనలీ కరెక్ట్. అలా కాకపోతే డైమెన్షనలీ రాంగ్. ఇప్పుడు ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ ½ mv² అనేది కైనెటిక్ ఎనర్జీ, mgh అనేది పొటెన్షియల్ ఎనర్జీ. సో LHS సైడ్ ఉన్నది ఎనర్జీనే, RHS సైడ్ ఉన్నది ఎనర్జీనే. కాబట్టి దీని డైమెన్షనల్ ఫార్ములా ఎంత వస్తుందో దీని డైమెన్షనల్ ఫార్ములా కూడా అంతే వస్తుంది. కాబట్టి ఇదే డైమెన్షనలీ కరెక్ట్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, v = u + at అయితే ut + at అని రాశాడు. ఖచ్చితంగా డైమెన్షనల్ ఫార్ములాలు సమానంగా రావు. s = ut + ½ at² అయితే at³ అని రాశాడు. LHS సైడ్ డైమెన్షనల్ ఫార్ములా, RHS సైడ్ డైమెన్షనల్ ఫార్ములా కరెక్ట్గా రావు. మీరు రాసి చూడండి. t = s + uv అనే ఫార్ములానే లేదు అసలు. అలాంటప్పుడు LHS సైడ్ డైమెన్షనల్ ఫార్ములా, RHS సైడ్ సమానంగా రావు. సో మన ఆన్సర్ ఏ. నెక్స్ట్, ది వెలాసిటీ v ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, ప్రెజర్ p and density d of air are related as v proportional to p power x d power y. The value of x and y are. అంటే ఒక చిన్న ప్రాబ్లంని ఇచ్చేసాడు అనమాట. ఇందులో xy కనుక్కోమన్నాడు. ఖచ్చితంగా ఇది ఒక చిన్న ప్రాబ్లమేను, మనం చేయాల్సింది చేద్దాం. v proportional to p power x d power y. ఇప్పుడు చూడండి, ఇది చేద్దాం. ఏమని ఇచ్చాడు ఇక్కడ, v proportional to p power x d power y అని కదా ఇచ్చాడు. LHS సైడ్ డైమెన్షనల్ ఫార్ములా ఎంత ఉండాలో
RHS సైడ్ డైమెన్షనల్ ఫార్ములా కూడా అదే ఉండాలి. ఇప్పుడు v ప్రపోర్షనల్ టు p పవర్ x d పవర్ y కదా. మరి ఇక్కడ v అంటే ఏంటి? v అంటే వెలాసిటీ కదా. సో నేనేం రాస్తున్నానంటే lt పవర్ -1 ఈజ్ ఈక్వల్ p అంటే ప్రెషర్ కదా. ప్రెషర్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా అని ఫస్ట్ రాసుకుంటా. ఫోర్స్ బై ఏరియా హోల్ పవర్ x. d అంటే డెన్సిటీ కదా. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ అంటే L³ అని రాసేస్తాలే, వచ్చినంత వరకు రాసేస్తా, ఇంటూ హోల్ పవర్ y. ఓకే, అప్పుడు LT పవర్ -1 ఈజ్ ఈక్వల్ ఫోర్స్కి ఏంటి? MLT పవర్ -2. ఏరియాకి ఏంటి? L² హోల్ పవర్ x ఇంటూ ml పవర్ -3 హోల్ పవర్ y. ఇప్పుడు LT పవర్ -1 ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూడండి L² కూడా పైకే తీసుకెళ్దాం, m L పవర్ -1 t పవర్ -2 హోల్ పవర్ x, తర్వాత m L పవర్ -3 హోల్ పవర్ y. అంతేనా? ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే రెండు వైపులా Lకి పవర్స్ని ఈక్వల్ చేస్తా. ఇక్కడ L పవర్ ఎంత? 1 ఈజ్ ఈక్వల్, ఇక్కడ L పవర్ చూడండి -x, ఇక్కడ L పవర్ ఎంత? -3y. అదొక ఈక్వేషన్ వచ్చింది. టీ పవర్లు కూడా ఈక్వల్ చేస్తా చూడండి. LHS సైడ్ ఎంత ఉంది? -1 ఈజ్ ఈక్వల్, ఇక్కడ టీ పవర్ ఎంత? -2x. అంతేనా? ఇక్కడ టీ పవర్ లేదు, అసలు టీకి పవరే లేదు. ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే నేను x ఈజ్ ఈక్వల్ టు నాకు హాఫ్ అని వచ్చేసింది. x ఎప్పుడైతే హాఫ్ వచ్చిందో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. 1 ఈజ్ ఈక్వల్ -half -3y. అప్పుడు ఈ హాఫ్ ఇక్కడికి పోతే యాడ్ అవుతుంది కదా. 3/2 ఈజ్ ఈక్వల్ -3y. మరి y ఈజ్ ఈక్వల్ 3/2 ఇంటూ 1/-3 క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు -half. సో x ఎంత వచ్చింది? హాఫ్ అని వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు -half అని వచ్చింది. ఇది ఒక చిన్న ప్రాబ్లమే అయినా కూడా దీన్ని మనకు అలా ఇచ్చాడనమాట. హాఫ్ -half ఆన్సర్స్. హాఫ్ -half. ఓకేనా? ది వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ గివెన్ బై v ఈజ్ ఈక్వల్ టు at² ప్లస్ bt ప్లస్ c. ఇఫ్ v and t are expressed in SI units, then the unit of A. ఏ యొక్క యూనిట్ ఏంటి అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వికి ఏవైతే యూనిట్స్ ఉంటాయో AT² కూడా అవే యూనిట్స్ ఉంటాయి. డైమెన్షన్స్ అంతే, యూనిట్స్ అంతే. వీకి ఏంటి యూనిట్స్? మీటర్/సెకండ్². మీటర్/సెకండ్, సారీ, వెలాసిటీ కదా. మీటర్/సెకండ్ ఈజ్ ఈక్వల్ టు AT²కి ఏంటి? ఏకి నాకు తెలీదు, t² అంటే సెకండ్². ఇప్పుడు ఏకి కదా కావాల్సింది, ఆ సెకండ్² అటు పంపిస్తా. మీటర్/సెకండ్ ఇంటూ 1/సెకండ్² అవుతుంది. అప్పుడు మీటర్/సెకండ్³ అనేది ఏ యొక్క SI యూనిట్, మీటర్/సెకండ్³. నెక్స్ట్, ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫిజికల్ క్వాంటిటీస్ P and Q. రెండు ఫిజికల్ క్వాంటిటీస్ని మల్టిప్లై చేస్తే ml² t పవర్ -2 అని వచ్చిందంట. p/q చేస్తే mt పవర్ -2 వచ్చిందంట. అప్పుడు pకి చెప్పమంటున్నాడు. ఇక్కడే రాసి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే pq అని రాస్తా. p ఇంటూ q ఈజ్ ఈక్వల్ ml² t పవర్ -2. ఓకేనా?
P/Q is equal mt⁻². ఇప్పుడు నేను ఏం చేయబోతాను నెక్స్ట్ రెండింటిని మల్టిప్లై చేస్తా, మొదటి ఈక్వేషన్ని రెండో ఈక్వేషన్ని. అప్పుడు PQ ఇంటూ P/Q వేస్తే ఏమొస్తుంది చెప్పు, క్యూలు క్యాన్సిల్ అయిపోయి P² వస్తుంది కదా. P² ఈజ్ ఈక్వల్ m ఇంటూ m² L²కి ఏం లేదు L², T⁻² ఇంటూ T⁻² T⁻⁴. అప్పుడు P² వచ్చింది కదా, మరి P ఎంత, P ఈజ్ ఈక్వల్ టు m L T⁻². సో ml T⁻² అనేది దేనికి, అది ఫోర్స్ కదా. కాబట్టి నా ఆన్సర్ ఏంటంటే P అనేది ఫోర్స్, అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. E, M, L అండ్ G డినోట్ ఎనర్జీ. E అంటే ఎనర్జీ, M అంటే మాస్, తర్వాత క్యాపిటల్ L అంటే యాంగులర్ మొమెంటం అండ్ G అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దెన్ డైమెన్షన్ ఆఫ్ EL² m⁻⁵ G⁻² ఈజ్. ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లమే, ఇది చిన్నదేం కాదు. వాడు 1 మార్క్ క్వశ్చన్గా ఇచ్చిన ఒక ప్రాబ్లం, దీన్ని జాగ్రత్తగా చేయాలి మనం. ఇక్కడ చూడండి, EL² m⁻⁵ G⁻². E అంటే ఎనర్జీ కదా, వర్క్కు ఎనర్జీకి ఒకటే డైమెన్షనల్ ఫార్ములా ml² T⁻². L అంటే యాంగులర్ మొమెంటం కదా, ఇక్కడ రాసుకున్న L ఈజ్ ఈక్వల్ టు RP అనేదే కదా ఫార్ములా. R అంటే రేడియస్ క్యాపిటల్ L, P అంటే ఏంటి, లీనియర్ మొమెంటం ml⁻⁻1. ఓవరాల్గా ml² T⁻⁻1 ఇక్కడ రాశాను, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసేసా, m⁻⁵. ఓకే. G అంటే ఏంటి, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కదా, ఫార్ములా ఇక్కడ చూడు, F ఈజ్ ఈక్వల్ టు Gm1m2/r² కదా. మరి G అంటే ఇది రావాల్సిందే కదా, FR². F అంటే ml⁻², R² అంటే L²/m², హోల్ పవర్ -2. దేని డైమెన్షనల్ ఫార్ములా దానికి రాసేసా. అప్పుడు ఇక్కడ చూడండి, m ఉంది, ఇక్కడ m² వస్తుంది, m³. అట్లనే L² L⁴ L⁴ T⁻², T⁻², T⁻⁴. ఇక్కడ m⁻⁵. ఓకేనా. ఇక్కడ చూడండి, m ఉంది, కింద m ఉంది, అంటే m⁻⁻1. m⁻⁻1 ఇంటూ హోల్ పవర్ -2 అంటే m². ఇక్కడ చూడండి L³ అవుతుంది, L³ ఇంటూ -2 అంటే L⁻⁻6. T⁻², హోల్ పవర్ -2 అంటే T⁻⁴. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే m⁻3 -2 3 -5 అంటే -2, ఇక్కడ +2, m⁻0 అయిపోయింది. L చూడండి 6 -6 అంటే L⁻0, T⁻⁻4 T⁻4 అంటే T⁻0. ఓవరాల్గా అన్ని జీరోస్ వచ్చినాయంటే అర్థం ఏంటి, డైమెన్షన్ లెస్ క్వాంటిటీ వచ్చిందనమాట మనకి. ఇదంతా చేస్తే ఒక డైమెన్షన్ లెస్ క్వాంటిటీ వచ్చింది, అదేంటి అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా. సో మన ఆన్సర్ ఏంటి అంటే యాంగిల్, అంతేనా. ఫిల్ అప్ ది బ్లాంక్స్ చూద్దాం. ప్లేన్ యాంగిల్ ఈజ్ ది రేషియో ఆఫ్ లెంగ్త్ టు రేడియస్. కరెక్టే కదా, నేనేం చెప్పాను, ఫార్ములా కూడా చెప్పా. ఎలా, L ఈజ్ ఈక్వల్ r⁻. L అంటే ఆర్క్, R అంటే రేడియస్. ఇలా ఉంటుంది అనమాట ఒక సర్కిల్. ఆ సర్కిల్లో ఇది రేడియస్, ఇది కూడా రేడియసే, ఈ మధ్యలో ఉండేది యాంగిల్. ఈ రేడియస్ని R అనుకుంటే ఇది ఇక్కడ ఉండేది L. సో L ఈజ్ ఈక్వల్ టు r⁻ అనేది మ్యాథమెటిక్స్లో ఫార్ములా. మరి అప్పుడు θ ఈజ్ ఈక్వల్ టు L/r అవుతుంది. యాంగిల్ అనేది వేటి రెండిటి యొక్క రేడియస్ అంటే ఆర్క్కు రేడియస్కు ఉండేటువంటి రేషియో. సో ఇక్కడ ఆన్సర్ రేడియస్. ప్లేన్ యాంగిల్కి యూనిట్ ఏంటి, రేడియనే కదా. అదే సాలిడ్ యాంగిల్ అయితే స్టెరేడియన్. ల్యూమినార్ ఇంటెన్సిటీకి SI యూనిట్ క్యాండిలా. ఇది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా అడిగాడు. అది చెప్పాలంటే మనకు దానికి సంబంధించిన ఫార్ములా తెలిసి ఉండాలి. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ నేనేం రాస్తానంటే ఇక్కడ F ఈజ్ ఈక్వల్
ఈటా, ఈటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ఏ అంటే ఏరియా, డివి అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై డిఎక్స్ అంటే ఎక్స్ అంటే డిస్టెన్స్. ఇది దానికి సంబంధించిన ఫార్ములా తెలిస్తేనే మనం ఈ డైమెన్షనల్ ఫార్ములా రాయగలం. ఎఫ్ ఈజ్ ఈక్వల్, ఎఫ్ అంటే ఫోర్స్ అనమాట, ఈటా ఏ డివి బై డిఎక్స్. మరి అప్పుడు ఈటా ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఎఫ్ బై ఏ డివి బై డిఎక్స్. కరెక్టేనా? ఇప్పుడు రాసేస్తున్న ఎఫ్ అంటే ఎంఎల్టీ పవర్ -2 ఫోర్స్ కదా అది, బై ఏ అంటే ఏరియా ఎల్ స్క్వేర్, డివి అంటే ఎల్టీ పవర్ -1, డిఎక్స్ అంటే ఎల్. కరెక్టే కదా? ఎల్కి ఎల్కి క్యాన్సిల్. అప్పుడు ఏమొచ్చింది నాకు, ఎం ఎల్ స్క్వేరు పైకి వెళ్తే ఎల్ పవర్ -1, టీ పవర్ -2 ఇది పైకి వెళ్తే టీ పవర్ -1, అంటే ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -1 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏనని అడిగాడు. పాయింట్కు రైట్ సైడ్ ఉండే 0 సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు. మరి ఇంకెంత, 2, 3, 0, 8 అనేవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, కాబట్టి ఇందులో 4 ఉన్నాయి. నెక్స్ట్ ఎఫ్, ఎం అండ్ టీ ఆర్ ది ఫోర్స్. ఎఫ్ అంటే ఫోర్స్, ఎం అంటే మాస్, టీ అంటే టైం. మరి అలాంటప్పుడు ఎఫ్ ఎం పవర్ -1 టీ పవర్ -2 ఏంటి అని అడిగాడు. ఇక్కడ రాసుకొని చేయాల్సిందే దాన్ని. ఎఫ్ ఎం పవర్ -1 టీ పవర్ -2. ఎఫ్ అంటే ఏంటి, ఫోర్స్ కదా, ఎంఎల్టీ పవర్ -2, ఎం పవర్ -1 టీ పవర్ -2. అప్పుడు నాకు ఏమొచ్చింది, ఎం క్యాన్సిల్ అయిపోయి ఎం పవర్ 0 వచ్చేసింది. ఎల్ ఏమో అలానే ఉంది. టీ పవర్ -4 -4 వస్తే సరిపోదు కదా, ఖచ్చితంగా ఇక్కడ టీ స్క్వేర్ ఉండాలి. అప్పుడు ఇక్కడ టీ స్క్వేర్ ఉంటే ఇక్కడ +2 వస్తుందన్నమాట. అప్పుడు ఎం పవర్ 0, ఎల్ కూడా మిగలకూడదు కదా, ఎల్ మిగిలితే ఇబ్బంది లేదు, ఎల్ అలానే ఉంటుంది. టీ పవర్ -2 టీ పవర్ +2 కాస్త టీ పవర్ 0 అయిపోతుంది. ఓవరాల్గా ఒక్క ఎల్ఏ మిగిలింది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే లెంగ్త్. ఓకేనా? నెక్స్ట్, ఏ నంబర్ 2.735 ఈజ్ రౌండెడ్ ఆఫ్ టు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. దీన్ని 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్కు రౌండ్ ఆఫ్ చేయాలంటే చివరిలో ఉండే 5ని తీసేయాలి. ఆ 5ని తీసేసేటప్పుడు ముందుండే డిజిట్కి 1 యాడ్ చేయాలి. అప్పుడు 2.74 అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఉండేది కనుక 5 కంటే చిన్నదైతే ముందుండేదానికి ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు, సరిపోయింది. ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ యాంగులర్ మొమెంటమ్ హ్యావ్ సేమ్ డైమెన్షన్స్. మీరు కావాలంటే ప్లాంక్స్ కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా రాసుకోండి, యాంగులర్ మొమెంటానికి కూడా రాసుకోండి. రెండిటికి డైమెన్షన్స్ సేమ్ వస్తాయి. ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాంగులర్ ఇంపల్స్, అది ఇక్కడ. యాంగులర్ ఇంపల్స్ అంటే మామూలుగా ఇంపల్స్ ఏంటి, ఇంపల్స్ అంటే I ఈజ్ ఈక్వల్ mv అంటే చేంజ్ ఆఫ్ మొమెంటమ్, అదే కదా ఇంపల్స్ అంటే. అదే యాంగులర్ ఇంపల్స్ అంటే ఏం రాయాలి, I ఈజ్ ఈక్వల్ m ప్లేస్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది అనమాట. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే సమ్ I, దీని ప్లేస్లో యాంగులర్ వెలాసిటీ వస్తుంది, అది యాంగులర్ ఇంపల్స్ అంటే. మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఏంటి, ఎంఎల్ స్క్వేర్, దీనికి యాంగులర్ వెలాసిటీకి dθ/dt కదా, అంటే టీ పవర్ -1. ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -1 అనేది యాంగులర్ ఇంపల్స్కి. ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాంగులర్ ఇంపల్స్ అంటే మనం రాద్దాం. మామూలుగా ఇంపల్స్ ఫార్ములా ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు ft, ఇది లీనియర్ మోషన్లో ఫోర్స్ ఇంటూ టైం. మరి యాంగులర్ ఇంపల్స్ అంటే I ఈజ్ ఈక్వల్ టు Fకు బదులు టార్క్ రాయాలి, టైం అంటే టైమే.
ఇప్పుడు టార్క్ అంటే dl/dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఇంటూ టైం అంటే సమ్ dt అని రాస్తాను, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు యాంగులర్ మొమెంటానికి ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా ఉందో యాంగులర్ ఇంపల్స్ కూడా అదేను. కాబట్టి దీనికి rp రాసుకుంటా. r అంటే l, p అంటే mLT⁻⁻1. సో నాకు ఏమని వచ్చిందంటే mL²T⁻⁻1 అని వచ్చింది. mL²T⁻⁻1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాంగ్ పడింది, ఇది ప్రింట్ మిస్టేక్. f ఈజ్ ఈక్వల్ ax² ప్లస్ bt² అని ఉండాలి. అందులో x అంటేనేమో డిస్టెన్స్, t అంటే టైము, ఏబీలు సమ్ కాన్స్టెంట్స్. అయితే ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ అని అడిగాడు అనమాట. LHS సైడ్ f డైమెన్షనల్ ఫార్ములా ఏముంటుందో ax² డైమెన్షనల్ ఫార్ములా కూడా అదే ఉంటుంది. అలానే f డైమెన్షనల్ ఫార్ములా ఏముంటుందో bt² డైమెన్షనల్ ఫార్ములా కూడా అదే ఉంటుందన్నమాట. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ అంటారు. కాబట్టి ఇక్కడ నేనేం రాస్తానంటే f డైమెన్షనల్ ఫార్ములా ఏముంటుందో ax² కూడా అదే ఉంటుంది. fకి ఏంటి mLT⁻⁻2 అని మీకు తెలుసు కదా. సో a ఇంటూ x అంటే డిస్టెన్స్ కాబట్టి ఇలా రాసేసా. అప్పుడు a ఎంత అవుతుంది? a ఈజ్ ఈక్వల్ mLT⁻⁻2 బై l². అంతేనా? అప్పుడు ఏమవుతుంది? mL⁻⁻1 T⁻⁻2 అదనమాట ఏ డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి అంటే ఏ క్వాంటిటీస్ మీద డిపెండ్ కాకుండా ఉండేవే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. లెంగ్త్, మాసు, టైము అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ కావు. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యే వాటిల్ని డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఉందనుకోండి, వెలాసిటీకి ఫార్ములా ఉంది, ఏంటది? లెంగ్త్ బై టైం అని. లెంగ్త్ బై టైం అంటే వెలాసిటీ అనేది లెంగ్త్ మీద టైం మీద డిపెండ్ అయినట్టే కదా. అందువల్ల వెలాసిటీ అనేది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఫోర్స్ అని ఉందనుకోండి, ma ఫార్ములా కదా, అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. కాబట్టి ఫోర్స్ అనేది మాస్ మీద యాక్సలరేషన్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఫోర్స్ అనేది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అదే లెంగ్త్ ఉందనుకోండి, లెంగ్త్కి ఫార్ములా చెప్పంటే ఇంకేం చెప్తాం? లెంగ్త్కి ఏం ఫార్ములా లేదు. అందువల్ల లెంగ్త్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? నెక్స్ట్ సాలిడ్ యాంగిల్ని చూసారా, దానికి SI యూనిట్ ఏంటి అంటే స్టెరేడియన్, సింబల్ SR. అదే ప్లేన్ యాంగిల్ అయితే రేడియన్ అని నేను చెప్పున్నా. రైట్ ఎనీ వన్ ఫిజికల్ కాన్స్టెంట్ దట్ ఈస్ హ్యావింగ్ డైమెన్షన్స్. ఏదో డైమెన్షన్స్ ఉండే ఫిజికల్ క్వాంటిటీస్ చెప్పంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, గ్రావిటేషనల్ కాన్స్టెంట్. వీటికి ఇవి కాన్స్టెంట్సే కానీ వీటికి డైమెన్షన్స్ ఉన్నాయి. ప్లాంక్స్ కాన్స్టెంట్కు మీరే రాసి చూసుకోండి, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కూడా రాయండి, డైమెన్షన్స్ ఉన్నాయి. విచ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యాజ్ నెగటివ్ డైమెన్షన్స్ ఇన్ మాస్? ఇప్పుడు మీరు గ్రావిటేషనల్ కాన్స్టెంట్ గనక డైమెన్షనల్ ఫార్ములా రాస్తే దానికి మాస్కి నెగటివ్ వస్తుంది. నేను ఇప్పుడు మీకు రాసి చూపిస్తా చూడండి, ఇక్కడ రాసి చూపిస్తా ఎలా. f ఈజ్ ఈక్వల్ g m1 m2 బై r². అప్పుడు g కదా యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటే fr² బై m1 m2. f అంటే ఏంటి? ఫోర్స్ కదా, mLT⁻⁻2. ఇదేమో రేడియస్ కదా, l² బై m². అప్పుడు ఏమొచ్చింది నాకు? m⁻⁻1 l³ T⁻⁻2. కాబట్టి దీని మాస్ యొక్క డైమెన్షన్ -1 అంటే నెగటివే కదా. కాబట్టి దేనికి మాస్ యొక్క డైమెన్షన్ -1 వస్తుంది అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి అలా వస్తుంది.
నెక్స్ట్ రూట్ జిఆర్ అని ఇక్కడ ఉంది చూడండి, రూట్ జిఆర్లో ఇది రూట్ జిఆర్ అనేది దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఆర్బిటాల్ వెలాసిటీకి ఫార్ములా రూట్ ఆఫ్ జిఆర్, కాబట్టి ఇది ఆర్బిటాల్ వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై పివి, పి అంటే ప్రెజర్, వి అంటే వాల్యూమ్. నేను ఇప్పుడే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుందో కనుక్కుంటా. పివి కదా, పి అంటే ప్రెజర్ కాబట్టి ఫోర్స్ బై ఏరియా, వాల్యూమ్ అంటే ఎల్ క్యూబ్ అని రాసేస్తా, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. ఫోర్స్కి ఏంటి ఎంఎల్టీ పవర్ -2 బై ఏకి ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ క్యూబ్, క్యాన్సిల్ చేసేస్తే పైన ఒక ఎల్ మిగులుతుంది. సో ఓవరాల్గా నాకేమొచ్చింది ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 అనేది దేనికి, వర్క్కు కానీ ఎనర్జీకి కానీ. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 అనేది ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కాబట్టి పివి అనేది ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. నేమ్ అట్లీస్ట్ వన్ ఫిజికల్ క్వాంటిటీ హూజ్ ఎస్ఐ యూనిట్ ఈజ్ న్యూటన్ పర్ మీటర్. న్యూటన్ పర్ మీటర్ ప్రెషర్కి మీరు రాసుకోండి, న్యూటన్ పర్ మీటర్. స్ట్రెస్ కూడా అదే వస్తుంది. ఏముంది, ప్రెషర్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా కదా. ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా, స్ట్రెస్ అన్నా కూడా ఫోర్స్ బై ఏరియాని. ఫోర్స్కి ఏంటి న్యూటన్, ఏరియాకి మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది దేని యొక్క యూనిట్ అంటే ప్రెషర్కి కానీ స్ట్రెస్కి కానీ. నెక్స్ట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. సో మీకు నేనేం చెప్పాను, ఫస్ట్ లెసన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చెప్పాను, ఫిలప్ ది బ్లాంక్స్ చెప్పాను, అండ్ వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా చెప్పాను అనమాట. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ అయిపోయిన తర్వాత 2 మార్క్స్ చూద్దాం. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు కామెంట్స్ పెట్టండి. మీరు పెట్టిన కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ లెసన్లోకి వెళ్తాను. ఓకేనా, రైట్. ఫిలప్ ది బ్లాంక్స్ చూద్దాం. ప్లేన్ యాంగిల్ ఈజ్ ది రేషియో ఆఫ్ లెంగ్త్ టు రేడియస్. కరెక్టే కదా. నేనేం చెప్పాను, ఫార్ములా కూడా చెప్పా. ఎలా, ఎల్ ఈజ్ ఈక్వల్ ఆర్ థీటా. ఎల్ అంటే ఆర్క్, ఆర్ అంటే రేడియస్. ఇలా ఉంటుంది అనమాట ఒక సర్కిల్. ఆ సర్కిల్లో ఇది రేడియస్, ఇది కూడా రేడియసే, ఈ మధ్యలో ఉండేది యాంగిల్. ఈ రేడియస్ని ఆర్ అనుకుంటే ఇదిగో ఇక్కడ ఉండేది ఆర్, ఎల్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా అనేది మ్యాథమెటిక్స్లో ఫార్ములా. మరి అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్ అవుతుంది. యాంగిల్ అనేది వేటి రెండిటి యొక్క రేడియస్ అంటే ఆర్క్కు రేడియస్కు ఉండేటువంటి రేషియో. సో ఇక్కడ ఆన్సర్ రేడియస్. ప్లేన్ యాంగిల్కి యూనిట్ ఏంటి, రేడియనే కదా. అదే సాలిడ్ యాంగిల్ అయితే స్టెరేడియన్. ల్యూమినార్ ఇంటెన్సిటీకి ఎస్ఐ యూనిట్ క్యాండిలా. ఇది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా అడిగాడు. అది చెప్పాలంటే మనకు దానికి సంబంధించిన ఫార్ములా తెలిసి ఉండాలి. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ నేనేం రాస్తానంటే ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఈటా. ఈటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ఏ అంటే ఏరియా, డివి అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, బై డిఎక్స్ అంటే ఎక్స్ అంటే డిస్టెన్స్. ఇది దానికి సంబంధించిన ఫార్ములా. ఫార్ములా తెలిస్తేనే మనం ఈ డైమెన్షనల్ ఫార్ములా రాయగలం. ఎఫ్ ఈజ్ ఈక్వల్, ఎఫ్ అంటే ఫోర్స్ అనమాట, ఈటా ఏ డివి బై డిఎక్స్. మరి అప్పుడు ఈటా ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఎఫ్ బై ఏ డివి బై డిఎక్స్. కరెక్టేనా. ఇప్పుడు రాసేస్తున్న ఎఫ్ అంటే ఎంఎల్టీ పవర్ -2 ఫోర్స్ కదా అది, బై ఏ అంటే ఏరియా ఎల్ స్క్వేర్, డివి అంటే ఎల్టీ పవర్ -1, డిఎక్స్ అంటే ఎల్. కరెక్టే కదా. ఎల్కి ఎల్కి క్యాన్సిల్. అప్పుడు ఏమొచ్చింది నాకు, ఎం ఎల్ స్క్వేరు పైకి వెళ్తే ఎల్ పవర్ -1, టీ పవర్ -2 ఇది పైకి వెళ్తే టీ పవర్ -1. అంటే ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -1 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏనని అడిగాడు. పాయింట్కు రైట్ సైడ్ ఉండే 0 సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు. మరి ఇంకెంత, 2, 3, 0, 8 అనేవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాబట్టి ఇందులో 4 ఉన్నాయి. నెక్స్ట్ ఎఫ్, ఎం అండ్ టీ ఆర్ ది ఫోర్స్. ఎఫ్ అంటే ఫోర్స్, ఎం అంటే మాస్, టీ అంటే టైం.
మరి అలాంటప్పుడు ఎఫ్ ఎం పవర్ -1 టీ పవర్ -2 ఏంటి అని అడిగాడు. ఇక్కడ రాసుకొని చేయాల్సిందే దాన్ని. ఎఫ్ ఎం పవర్ -1 టీ పవర్ -2. ఎఫ్ అంటే ఏంటి? ఫోర్స్ కదా, ఎంఎల్టీ పవర్ -2. ఎం పవర్ -1 టీ పవర్ -2. అప్పుడు నాకు ఏమొచ్చింది? ఎం క్యాన్సిల్ అయిపోయి ఎం పవర్ 0 వచ్చేసింది. ఎల్ ఏమో అలానే ఉంది. టీ పవర్ -4 -4 వస్తే సరిపోదు కదా, ఖచ్చితంగా ఇక్కడ t² ఉండాలి. అప్పుడు ఇక్కడ t² ఉంటే ఇక్కడ +2 వస్తుందన్నమాట. అప్పుడు ఎం పవర్ 0, ఎల్ కూడా మిగలకూడదు కదా, ఎల్ మిగిలితే ఇబ్బంది లేదు, ఎల్ అలానే ఉంటుంది. టీ పవర్ -2 టీ పవర్ +2 కాస్త టీ పవర్ 0 అయిపోతుంది. ఓవరాల్గా ఒక్క ఎల్ఏ మిగిలింది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే లెంగ్త్. ఓకేనా? నెక్స్ట్, ఏ నంబర్ 2.735 ఈజ్ రౌండెడ్ ఆఫ్ టు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. దీన్ని 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్కు రౌండ్ ఆఫ్ చేయాలంటే చివరిలో ఉండే 5ని తీసేయాలి. ఆ 5ని తీసేసేటప్పుడు ముందుండే డిజిట్కి 1 యాడ్ చేయాలి. అప్పుడు 2.74 అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఉండేది కనుక 5 కంటే చిన్నదైతే ముందుండేదానికి ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు, సరిపోయింది. ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ యాంగులర్ మొమెంటమ్ హ్యావ్ సేమ్ డైమెన్షన్స్. మీరు కావాలంటే ప్లాంక్స్ కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా రాసుకోండి, యాంగులర్ మొమెంటానికి కూడా రాసుకోండి. రెండిటికి డైమెన్షన్స్ సేమ్ వస్తాయి. ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాంగులర్ ఇంపల్స్ అది మామూలుగా ఇంపల్స్ ఫార్ములా ఏంటంటే I = ft. ఇది లీనియర్ మోషన్లో ఫోర్స్ ఇంటూ టైం. మరి యాంగులర్ ఇంపల్స్ అంటే I = f కు బదులు టార్క్ రాయాలి, టైం అంటే టైమే. ఇప్పుడు టార్క్ అంటే dl/dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, ఇంటూ టైం అంటే సమ్ dt అని రాస్తాను, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు యాంగులర్ మొమెంటానికి ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా ఉందో యాంగులర్ ఇంపల్స్ కూడా అదేను. కాబట్టి దీనికి ఆర్పి రాసుకుంటా. ఆర్ అంటే ఎల్, పి అంటే ఎంఎల్టీ పవర్ -1. సో నాకు ఏమని వచ్చిందంటే ml² టీ పవర్ -1 అని వచ్చింది. ml² టీ పవర్ -1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ చూడండి, రాంగ్ పడింది, ఇది ప్రింట్ మిస్టేక్. f = ax² + bt² అని ఉండాలి. అందులో x అంటేనేమో డిస్టెన్స్, t అంటే టైము, ఏబీలు సమ్ కాన్స్టెంట్స్. అయితే ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ అని అడిగాడు అనమాట. LHS సైడ్ f డైమెన్షనల్ ఫార్ములా ఏముంటుందో ax² డైమెన్షనల్ ఫార్ములా కూడా అదే ఉంటుంది. అలానే f డైమెన్షనల్ ఫార్ములా ఏముంటుందో bt² డైమెన్షనల్ ఫార్ములా కూడా అదే ఉంటుందన్నమాట. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ అంటారు. కాబట్టి ఇక్కడ నేనేం రాస్తానంటే f డైమెన్షనల్ ఫార్ములా ఏముంటుందో ax² కూడా అదే ఉంటుంది. fకి ఏంటి? MLT పవర్ -2 అని మీకు తెలుసు కదా. సో a ఇంటూ x అంటే డిస్టెన్స్ కాబట్టి ఇలా రాసేసా. అప్పుడు a ఎంత అవుతుంది? a = MLT పవర్ -2/L². అంతేనా? అప్పుడు ఏమవుతుంది? ml పవర్ -1 టీ పవర్ -2. అదనమాట ఏ డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్, 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి అంటే ఏ క్వాంటిటీస్ మీద డిపెండ్ కాకుండా ఉండేవే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. లెంగ్త్, మాసు, టైము అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ కావు. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యే వాటిల్ని
డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఉందనుకోండి, వెలాసిటీకి ఫార్ములా ఉంది. ఏంటది? లెంగ్త్ బై టైం అని. లెంగ్త్ బై టైం అంటే వెలాసిటీ అనేది లెంగ్త్ మీద టైం మీద డిపెండ్ అయినట్టే కదా. అందువల్ల వెలాసిటీ అనేది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఫోర్స్ అని ఉందనుకోండి, ఎంఏ ఫార్ములా కదా, అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. కాబట్టి ఫోర్స్ అనేది మాస్ మీద యాక్సలరేషన్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఫోర్స్ అనేది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అదే లెంగ్త్ ఉందనుకోండి, లెంగ్త్కి ఫార్ములా చెప్పంటే ఇంకేం చెప్తాం? లెంగ్త్కి ఏం ఫార్ములా లేదు. అందువల్ల లెంగ్త్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? నెక్స్ట్ సాలిడ్ యాంగిల్ చూసారా, దానికి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే స్టెరేడియన్, సింబల్ ఎస్ఆర్. అదే ప్లేన్ యాంగిల్ అయితే రేడియన్ అని నేను చెప్పున్నా. రైట్ ఎనీ వన్ ఫిజికల్ కాన్స్టెంట్ దట్ ఈస్ హ్యావింగ్ డైమెన్షన్స్. ఏదో డైమెన్షన్స్ ఉండే ఫిజికల్ క్వాంటిటీస్ చెప్పంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, గ్రావిటేషనల్ కాన్స్టెంట్. వీటికి ఇవి కాన్స్టెంట్సే కానీ వీటికి డైమెన్షన్స్ ఉన్నాయి. ప్లాంక్స్ కాన్స్టెంట్కు మీరే రాసి చూసుకోండి, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కూడా రాయండి, డైమెన్షన్స్ ఉన్నాయి. విచ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యాజ్ నెగటివ్ డైమెన్షన్స్ ఇన్ మాస్. ఇప్పుడు మీరు గ్రావిటేషనల్ కాన్స్టెంట్ గనక డైమెన్షనల్ ఫార్ములా రాస్తే దానికి మాస్కి నెగటివ్ వస్తుంది. నేను ఇప్పుడు మీకు రాసి చూపిస్తా చూడండి. ఇక్కడ రాసి చూపిస్తా ఎలా. F ఈజ్ ఈక్వల్ G m1 m2 బై ఆర్ స్క్వేర్. అప్పుడు G కదా యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటే FR స్క్వేర్ బై m1 m2. F అంటే ఏంటి? ఫోర్స్ కదా, mlt పవర్ -2. ఇదేమో రేడియస్ కదా, L స్క్వేర్ బై m స్క్వేర్. అప్పుడు ఏమొచ్చింది నాకు? m పవర్ -1 L క్యూబ్ t పవర్ -2. కాబట్టి దీని మాస్ యొక్క డైమెన్షన్ -1 అంటే నెగటివే కదా. కాబట్టి దేనికి మాస్ యొక్క డైమెన్షన్ -1 వస్తుంది అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి అలా వస్తుంది. నెక్స్ట్ రూట్ జిఆర్ అని ఇక్కడ చూడండి. రూట్ జిఆర్లో ఇది రూట్ జిఆర్ అనేది దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఆర్బిటాల్ వెలాసిటీకి ఫార్ములా రూట్ ఆఫ్ జిఆర్. కాబట్టి ఇది ఆర్బిటాల్ వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై పివి. పి అంటే ప్రెజర్, వి అంటే వాల్యూమ్. నేను ఇప్పుడే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుందో కనుక్కుంటా. పివి కదా, పి అంటే ప్రెజర్ కాబట్టి ఫోర్స్ బై ఏరియా. వాల్యూమ్ అంటే ఎల్ క్యూబ్ అని రాసేస్తా. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. ఫోర్స్కి ఏంటి? mlt పవర్ -2 బై ఏకి ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ క్యూబ్. క్యాన్సిల్ చేసేస్తే పైన ఒక ఎల్ మిగులుతుంది. సో ఓవరాల్గా నాకేమొచ్చింది? ml స్క్వేర్ టీ పవర్ -2 అనేది దేనికి? వర్క్కు కానీ ఎనర్జీకి కానీ. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ml స్క్వేర్ టీ పవర్ -2 అనేది ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కాబట్టి పివి అనేది ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. నేమ్ అట్లీస్ట్ వన్ ఫిజికల్ క్వాంటిటీ హూజ్ ఎస్ఐ యూనిట్ ఈజ్ న్యూటన్ పర్ మీటర్. న్యూటన్ పర్ మీటర్ ప్రెషర్కి మీరు రాసుకోండి. న్యూటన్ పర్ మీటర్ స్ట్రెస్ కూడా అదే వస్తుంది. ఏముంది? ప్రెషర్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా కదా. ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా, స్ట్రెస్ అన్నా కూడా ఫోర్స్ బై ఏరియానే. ఫోర్స్కి ఏంటి? న్యూటన్, ఏరియాకి మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది దేని యొక్క యూనిట్ అంటే ప్రెషర్కి కానీ స్ట్రెస్కి కానీ. నెక్స్ట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. సో మీకు నేనేం చెప్పాను? ఫస్ట్ లెసన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చెప్పాను, ఫిలప్ ది బ్లాంక్స్ చెప్పాను, అండ్ వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా చెప్పాను అనమాట. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ అయిపోయిన తర్వాత 2 మార్క్స్ చూద్దాం. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు కామెంట్స్ పెట్టండి. మీరు పెట్టిన కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ లెసన్లోకి వెళ్తాను. ఓకేనా? రైట్.